ప్రెసిడెంట్ ఎవరైనా పాడచ్చు. దయచేసి ఎవరైనా పాడండి. అవకాశం స్థానిక అధ్యక్షుల వారికి నా తోటి విశ్వాసులందరికీ కూడా ప్రభుపేట వందనాలు. ముఖ్యంగా అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్. పాడబోయే పాట మా ఇంటి పేరు పాట, పక్కింటి పేరు వాళ్ళ తోట మనం మహిమపరుచుకున్నాం. హల్లెలూయా హల్లెలూయా. మా ఇంటి పేరు పశువుల పాట, పక్కింటి పేరు అలీవల తోట. మా ఇంటి పేరు పశువుల పాట, పక్కింటి పేరు అలీవల తోట. ఎదురింటి పేరు కలువరి కొండ, మావాడ పేరు సియోను. పశువుల పాట, పక్కింటి పేరు అలీవల తోట. మా ఇంటి పేరు పశువుల పాట, పక్కింటి పేరు అలీవల తోట. పక్కింటి పేరు అలీవల తోట. పశువుల పాట, పక్కింటి పేరు అలీవల తోట. హల్లెలూయా. మంచి పాట పాడి దేవుని మహిమపరిచేందుకు. అలాగే ఇప్పుడు చందు వచ్చి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా 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 సాయం చేయమని చెప్పండి. దేవుడు దీవించను గాక. ఈ పురుషుల క్రిస్మస్ అని ఉద్దేశించి, మనం చేసుకోబోయే క్రిస్మస్ ఉద్దేశించి, మన సంఘాన్ని ఉద్దేశించి, సేవకులకి సేవకురాలకి గౌరవమర్యాదలు ఇస్తూ గ్రీటింగ్ చెప్పడం కూడా మరి బ్రదర్ డేవిడ్ రావాల్సిందిగా కోరుచున్నాము. అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చిన అయ్య గారికి వందనాలు, అధ్యక్షుల వారికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు. మనం ఇలాగా ఈ ఆరాధనలో కూడుకున్నది పురుషుల క్రిస్మస్కి ఇలా కూడుకున్నాం. ఈ క్రిస్మస్ అందరికీ జీవితంలో వెలుగులు నింపాలని అది దేవాద దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు ఒకదాని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 18 నుంచి 25 వరకు ఫస్ట్ యేసుక్రీస్తు జనం మీద మెరిగినగా ఆయన తల్లి అయిన మరియు యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయి ఉండు. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచిన వాళ్ళక రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించింది. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నం ముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడై యేసేపు నీ భార్యను మరియను చేర్చు, కన్నిక గర్భవతి అయి కుమారుని కను, ఆయనకు ఇమ్మాను. హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ జీసస్. అలాగే విజయరాజ్ గారు బ్రదర్. అందరికీ వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, సంఘ పెట్టినందరికీ వందనములు. ఆ తరపున నా కుటుంబంలో అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. అలాగే వచ్చే సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చర్చ్ నిండుగా కనిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు.
అలాగే ఇప్పుడు మనం మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 18 వరకు సిస్టర్ వచ్చి చదువుతారు. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు, ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోని అనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు, ఇశ్రాయేలును నా అంతట హేరోదు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం. అలాగే ఇప్పుడు మన క్రిస్మస్ ఉద్దేశించి గ్రీటింగ్ చెప్పాల్సిన భోజనము మొదటిగా మోహన్ బ్రదర్, తర్వాత అలాగే కుమారు, నెక్స్ట్ కోటి గారు. ఫస్ట్ మొదటిగా మోహన్ వస్తారు. హల్లెలూయా. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘకారులకి అలాగే అధ్యక్షుల వారికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను ఒక వాక్యం గుర్తు చేయాలనుకుంటున్నాను. మత్తయి సువార్తలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆయనే రక్షించును. తమ ప్రజల పాపముల నుండి ఆయన రక్షించును అంటే అర్థం ఏంటి? మనందరం ఆల్రెడీ పాపాలు అనేవి చేసే ఉన్నాం. మనకు పనికొచ్చేవి చేస్తాం, పనికిరానివి చేస్తాం. ఆ పాపాలన్నింటి నుంచి మనల్ని విడుదల చేయడానికి మాత్రమే దేవుడు అనేవారు కిందకు వచ్చాడు. అంటే ఉన్నారా, వెళ్ళిపోయారా? పైకి వెళ్ళిపోయారు. మళ్ళీ వస్తానన్నారా లేదా? నేను వెళ్ళి మీకోసం అక్కడ అన్ని సర్వము సిద్ధము చేసి మిమ్మల్ని తోడుకుని పోటుకు మళ్ళీ వచ్చేదను అని మన కోసం బయలుపరిచారంటే వస్తారా రారా? దేవుడి వాక్యం నిజమా కాదా? వచ్చినప్పుడు ఏం చేస్తారు? మనల్ని తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళాలంటే మనం ఎలా ఉంటారు? భూలోకంలో పాపం అనేది చేయకుండా, అబద్ధ సాక్ష్యం చెప్పకుండా, ఎవరిని ఏమనకుండా మన బతుకు మనం బతకాలి. మన ప్రజెంట్ అదేం చేయం, కానీ పొడవని బైబిల్ వచ్చేస్తాం. ఇంకేం చేస్తున్నాం? మనం ఎక్కడైనా సక్రమంగా ఉంటున్నావా? అది లేదు. ఆడకోసం, దీనికోసం, ఆడ చేసేది, ఇది చేసేది. దేనికప్పుడు? క్రిస్మస్ 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 క్రిస్మస్. 8 సంవత్సరానికి క్రిస్మస్ వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. మనం మార్పు లేనప్పుడు, మన జీవితంలో మార్పు లేనప్పుడు క్రిస్మస్ చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు. క్రిస్మస్ చేసుకోవాలంటే ముందు మనం బాగుపరచుకోవాలి. మన హృదయాన్ని బాగుపరచుకోవాలి. ఎదుటి వాళ్ళ కోసం ఆలోచన చేయకూడదు. మనం ఏంటి, మనం ఎలా బతకాలి, అది నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం బాగుపడగలం. దేవుడు అనేవాడు మనం కూడా చూస్తాడు. రోజు వచ్చేసి ప్రార్థన చేసేసి వెళ్ళిపోతే ఫలితం అనేది లేదు. మార్పు లేదు. మన హృదయంలో మార్పు లేనప్పుడు ఫలితం అనేది ఉండదు. సిన్ అనేది మనం ఎప్పుడు క్యారీ చేస్తే మాత్రం అది మనం నాశనం చేస్తున్నది తప్పించి మనం పైలోకానికి పరలోకానికి కానీ తీసుకురావద్దు. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ క్షణం నుంచి అయినా మనం మారు మనసు పొంది మన మనసులో ఎటువంటి దురుద్దేశాలు, ఎటువంటి పనికి మన ఆలోచన పెట్టుకోకుండా ఎవరికి వారుగా దేవుడికి సమర్పించుకొని మనం ఏం చేయాలి, ఎంతవరకు చేయాలి, మనం ఏం చేయగలం, ఎంతవరకు చేయగలం, అంతే. వాడికి ఏదో జరిగిపోతుందో మనకేం జరగట్లేదు, దేవుడు మనకి ఏం చేయట్లేదు. ఎందుకు చేస్తాడు? మనం వాళ్ళ మీద ఏడుస్తున్నాం కదా. వాడి మీద ఏడిస్తే మన కూడా ఏం చేస్తాడు? ఎప్పుడో ఎదుటి వాళ్ళు చేయదు. మన సంఘస్థులకి, మన సంఘాతులకి, మన అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు చెప్పుకుంటూ హ్యాపీ క్రిస్మస్. మంచి గెలికి చెప్పడం కోరుతున్నాం. అయ్యగారికి, మరి నాన్నగారికి, చిన్నబాబుకి, సాంగబిడ్డలందరికీ వందనాలండి. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించారు. క్రిస్మస్ అంటే ఆనందం.
కాబట్టి మనందరూ కూడా ఆనందంగా ఉండాలి, ఇంకా ఎదగాలి దేవుడిలో. మరి స్టార్ మరి ఇవే కాదు, మన హృదయాలు మారాలి, మన దేవుడికి ఇవ్వాలి, దేవుడు మనకు అన్నీ ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా మారుమనసు పొందాలి. మారుమనసు పొందిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇంకా మన కుటుంబీకులు సరిగ్గా రాలేదు, మన భర్తలు, భార్యలు, పిల్లలు కూడా వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలి. కాబట్టి అందరూ కూడా దేవుళ్ళు ఉండాలి. ఈ ఏ క్షణంకి ఏం జరుగుతుందో అయ్యో రోజులు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతారని ఈ చిన్న క్రిస్మస్ని శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ వందనాలు. ఇప్పుడు కోడి ప్రజలు వచ్చి గ్రేడింగ్ ఇస్తారు. నామానికి మహిమకలుగును గాక. మరొకసారి అవకాశం ఇచ్చినందుకు బస్ గురించి చాలా మంది మాట్లాడినారు. ఇంకా అదే చెప్తాం, కూడా అదే చెప్తున్నాను. కాబట్టి మనందరం కూడా క్రిస్మస్ అంటే ఆనందించడం, ఆరాధించడం, ముఖ్యంగా ప్రభుని మనం సమర్పించుకోవడం నేర్పి ఉన్నాడు. అలాగే క్రీస్తుని పోలి క్రీస్తుని మనం అదే ధరించుకోవాలి. క్రీస్తు మనలో ఎన్నో ఏడగా మనం నూతన సృష్టి అని అతను ఎప్పుడో చెప్పింది. మనం దినదినం అనేకసార్లు అనేక విధాలుగా పాపాలు చేస్తున్నాం. కానీ వాటిని విడుదలించుకోవడం కోసం క్రీస్తుని మనం ధరించుకుని ఎట్లా మనం నూతన సృష్టి వల్ల ఉండి దేవుడిని ఇంకా మరింతగా మహిమపరచబడతాం. అదే క్రిస్మస్ వేడుకల్లో అనేక సందర్భాలు ఉన్నాయి. కానీ ముఖ్యమైన సందర్భం ఏంటంటే ముఖ్యంగా క్రీస్తు మనలో ఉండాలి. క్రీస్తు మనలో ఉండి ఎడల మన క్రీస్తు ఎలాగైతే అతను జీవించిన 33.5 సంవత్సరాలు ఎంతో పరిశుద్ధంగా ఎలా కావాలో ఎలా చేయాలో 4 సువార్తలు తెలియపరుచున్నాడు. అదే క్రిస్మస్. ఆ విధంగా మనం నడుచుకొని దేవుడికి అవేదికంగా దేవుడి పట్ల అనుగుణంగా దేవుని నడుపుజాడలో నడవాలని మీ అందరికీ మరొకసారి తెలియపరుస్తూ అదే నిజమైన క్రిస్మస్గా నేను భావిస్తూ మీ అందరికీ మరొకసారి మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఇంకొక మాటలు దేవుడు. అలాగే ఇప్పుడు ఓ పల్లవి ఒక చరణం పాడుకుందాం. పండుగ చేద్దాం, వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ, తెచ్చింది వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ, తెచ్చింది